అన్యాయమా? ఇగో ఇది చూడు, ఏదో ఉంటుంది, అదేందో పాట ఉంటుంది ఒకటి. ఏం పాట అంటే నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఈ దుశ్శాసన పర్వంలో అని ఒక పాట ఉంటుంది చూడురి. ఆ పాట ఒకసారి మీరు పూర్తి స్థాయిలో కూడా చూడురి. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రజాపాలనలో దుశ్శాసన పర్వం. మహిళా బాత్రూంలో ఉండగానే ఇంటిపైకి బుల్డోజర్. కాంగ్రెస్ నేతల తీరుపై బాధితురాలి ఆగ్రహం. ముఖ్యమంత్రి ఇలాకా కొస్గిలో దారుణం. రోడ్డు విస్తరణ పేరిట పేదల ఇండ్ల నేట్ల మట్టం. కోర్టు స్టే ఉన్నా సమాచారం ఇవ్వకుండానే కూల్చారని ప్రభుత్వంపై నిరుపేదల మండిపాటు. ఆధారాలు లేకుండానే ఇండ్లు దుకాణాలను కూలగొడుతున్న కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు. ఇక చూడ్రి, మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న సోయి కూడా మర్చి కాంగ్రెస్ నేతలు దుశ్శాసనుల్లా మారి ప్రవర్తించిన పరిస్థితి. ఇక సిగ్గున్నది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఆ దుశ్శాసన అనే ఒక పాట ఉంటుంది, ఆ పాట వినే ఉంటారు. ఈ దుశ్శాసన దుర్మార్గపు ప్రభుత్వాన్ని గట్లనే ఉన్నది ఈరోజు మొత్తం. ఇక చూడ్రి, ప్రజల మాన ప్రాణాలను పరిరక్షించే కనీస బాధ్యతను గాలికి వదిలి ఓ ఆడబిడ్డ కన్నీళ్ల కారకమే. రోడ్డు విస్తరణ పేరిట బుల్డోజర్తో సాగించిన దౌర్జన్యకాండలో మహిళా బాత్రూంలో ఉండగానే ఇంటి గోడను కూల్చేసి వీధి రౌడీల్లో వ్యవహరించారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన తప్పును అధికార మతంతో సమర్థించుకోవడం స్థానికులలో ఆగ్రహం తెప్పించింది. సాక్షాత్తు సొంత ముఖ్యమంత్రికి సంబంధించిన ఇలాకా నారాయణపేట జిల్లా కొస్గిలో శనివారం జరిగిన మానవత్వానికే మాయని మచ్చ. ఇక చెప్పు, ఇగో ఇక్కడ ఆడబిడ్డ స్నానం చేస్తుంటే ఈ లంగ ప్రభుత్వం, ఈ బద్మాష్ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతోని ఆల్రెడీ బాత్రూంలో ఉండగానే ఆ పైకప్పు మీద బుల్డోజర్ పెట్టి తీసేత్తాలి. అది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కొస్గిల. సిగ్గు అనిపిస్తలేదు ఆ పెట్టిన బుల్డోజర్? ఇది దుశ్శాసన. ఏం ప్రభుత్వం, ఏమని ప్రభుత్వం? ప్రజల రక్షకులుగా ఉండాలి కానీ భక్షకులుగా ఉంటే ఎట్లా? అరే గింత దారుణమా అండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. మరి గింత ఘోరమా? ఎంత ఘోరం అండి ఇది? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. గింతనా లొల్లి పాడుగానే ఏదో ప్రభుత్వం ఏదో కథనా? ఎంత ఘోరం అండి ఇది? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. అదో ఒకటి ఉంటుంది కదా, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తశుక్తులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మహాభారతం 6వ వేదం అనే ఒక ఉంటుంది కదా, విజయశాంతో సంథింగ్ ఎవరో హీరోయిన్ ఉంటుంది, అలా ఒక పాట ఉంటుంది కదా. ఆ పాటకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న దానికి ఈక్వల్ అనిపిస్తుంది. బాత్రూంలో స్నానం చేస్తుంటే పైన బుల్డోజర్ తీసుకెళ్ళి పైకప్పు మీద బుల్డోజర్ పెడతావా? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? స్త్రీ జాతిని అవమానిస్తున్నారా? తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తున్నారా? ఏంది ఈ ప్రభుత్వానికి సంబంధించి? ఇంతకంటే ఘోరం, ఇంతకంటే నీచం ఇంకేముంటుందండి? ఇది ప్రజాపాలన. ఎవని పాలన, ఎవరికి వచ్చిన పాలన? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. పాలన పాడగానే రోజు వార్తలు చదువుతుంటే తలకే అంతా ఖరాబ్ అవుతుంది. ఏమున్నది? అంత దిక్కుమాలిన పాలన తప్ప. ఇదేంది? ఎవరికి వారే సుప్రీం. విద్యాశాఖ కమిషన్ మధ్య విభేదాలు. పెత్తనం చెలాయిస్తున్న డిపార్ట్మెంట్ ఓ సీనియర్ అధికారి వల్లే ఆకునూరి రాజీనామా. ఈగోల వల్ల పక్కదారి పడుతున్న నిర్ణయాలు. కొట్టుకోరే మీరు ఒకలు వేసుకోరు. ఏముంటుంది? అయినా ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రులు ఒక మంత్రి మీద ఆరోపణ చేసుకుంటాడు, ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేసుకుంటాడు. ఇంకేమన్నా చేసుకోరు. ఏముంటుంది ఆడ? పరస్పర సహకారం సమన్వయంతో పనిచేయాల్సిన విద్యాశాఖ విద్యా కమిషన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. తామే సుప్రీం అంటే కాదు తామే సుప్రీం అనే రీతిలో డిపార్ట్మెంట్ కమిషన్ వ్యవహరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఆధిపత్య బోరు కారణంగా విద్యార్థులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు అమల్లోకి రాకుండా పోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ వార్తో విసిగిపోయిన విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి పదవీ కాలం పూర్తి కాకముందుకే రాజీనామా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ల పత్రిక. ఓహో నువ్వేనా? చెప్పచ్చు కదా. 2 words ఆర్ ట్రూత్, అన్నీ ఫేకేని. నీ ముచ్చటే దిశ కాదు, దశ అనేది. ఏం దశ? ఆయనే నిట్టు పేపర్ లీకేజ్కి సంబంధించి ఒక ట్వీట్ వేసేసి పేపర్ లీకేజ్లో అందరి హిందూ బాంధవులే, హిందువులకు సంబంధించింది దాంట్లో అని ట్వీట్ వేస్తే దాంట్లో పీక్ పక్కన పెట్టారు. వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుండి అని పంపించేసి. ఇది నిజం.
ఈగోలు లేదు, లొట్ట పీసు లేదు. గది పక్క ఇక చాలయ్యా నాయన, నువ్వు పక్క పో, నువ్వు చేసిన కాడికి అని పక్క జరిపిల్లు. అది నిజం. ఇక దాన్ని పట్టుకొని ఓ అయ్యా అది దాన్ని రాస్తాను. ఏ దొంగ పత్రిక ఇది. రైతుల గురించి నన్ను కనబడ్డదా? ఇలా వడ్ల రైతులు వానగొచ్చింది కదా, వానగొచ్చింది ఎక్కడ నన్ను రాసినావు, ఏడ రాసినావు? సిగ్గు అనిపిస్తలేదు.